వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు బుల్లితెర నటుడు ప్రభాకర్ గారు ఉన్నారు. సో వరద బాధితులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. వారి సహాయార్థం విరాళాలు కలెక్ట్ చేసి టెలివిజన్ తరపు నుంచి అండ్ ఓటీటీ సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వాళ్ళ సహాయార్థం 10 లక్షలు అయితే విరాళంగా ప్రస్తుతానికి తెలియజేశారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చాలా గొప్ప విషయం. అంటే అది ఎంత మొత్తం అనేది కాదు. ముందుకు వచ్చి ఇంకా కొంతమంది ఇన్‌స్పిరేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఎలా కలెక్ట్ చేశారు? దీన్ని ఎలా వినియోగించుకోవాలని అంటే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. మనం కూడా ఏదో ఒక సాయం చేయాలి. ప్రొడ్యూసర్స్ అందరూ ముందుకు రండి. మీకు తోచిన సాయం చేయండి అంటే రన్నింగ్ సీరియల్స్ చేస్తున్న వాళ్ళు, చేయని వాళ్ళు అందరూ కూడా 10,000 నుంచి ఒక 25,000 వరకు అందరూ పంపించడం జరిగిందండి. అవన్నీ కలెక్ట్ చేస్తే ఒక 5 లక్షల వరకు అయింది. కౌన్సిల్ నుంచి ఫండ్ తీసి ఒక 5 లక్షలు 2 రాష్ట్రాలకి 5 లక్షలు ఇవ్వాలని అందజేయాలనుకున్నాము. ఇది అందజేస్తూనే మనం ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవ్వాలనే. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ అక్కడితో ఆగిపోవట్లేదు మేము 10 లక్షలతోటి. ప్రస్తుతం అది కలెక్ట్ అయింది. కంటిన్యూ చేస్తూనే ఉన్నాం ఇది. వాళ్ళందరూ మళ్ళీ మామూలు స్థితి వచ్చే వరకు మా వంతు సాయం మేము చేస్తూనే ఉంటాం. మీరన్నట్టుగా అది ఇప్పుడు సీఎం ఫండ్స్‌కి ఇచ్చాము. నెక్స్ట్ ఒక మెడికల్ వాళ్ళకి ఇస్తామేమో. నెక్స్ట్ ఒక ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండీ! హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇస్తామేమో. ఒక్కోసారి ఫీల్డ్‌లోకే వెళ్తామేమో. అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటామని మాత్రం మాటిస్తున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో షుగర్ పేషెంట్స్ మెయిన్. నానిపోయి ఉండి వారం 10 రోజులు అదే నీళ్ళల్లో ఉండి వాళ్ళు మెడికేషన్ కూడా అందకుండా అండ్ డెలివరీ కూడా అక్కడే అయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ కావాలి. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు. అది లేట్ అయ్యే అవకాశం ఉంది. సో మీ తరపు నుంచి ఇలాంటిది ఏమన్నా మెడికల్ శిబిరాలకి ఏమైనా ఒక మాట చెప్పాలి? డెఫినెట్ అండి. మెడికల్ శిబిరాల వాళ్ళు ఎవరున్నా సరే మా మా హ్యాండిల్స్ ఉన్నాయి. ఇన్‌స్టా హ్యాండిల్స్ గానీ, మా ఫేస్‌బుక్‌లు గానీ, వాటిలో మీరు ఒక మెసేజ్ పెట్టండి. ఎలాగోలా మేము కలెక్ట్ చేసి మీకు అందిస్తాము. అది కూడా జెన్యూన్‌గా వెళ్ళాలి. ఇప్పుడు మేము సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇస్తేనే వెళ్తుందో లేదో అంటున్నారంటే కొన్ని ఆర్గనైజేషన్ నమ్మాలంటే కొన్నిసార్లు భయమేస్తుంది. సో మీడియాలో చూసి ఎవరు కరెక్ట్‌గా చేస్తున్నారనేది మేము వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నామండి. ఎందుకంటే మీడియా ఎప్పుడు అబద్ధం చెప్పదని నమ్ముతాం. ఇప్పుడు మేము ఈ మాట చెప్పామంటే మేము కలెక్ట్ చేశామా లేదా అని తెలుస్తది. మేము ఇచ్చామా లేదా తెలుస్తది. అలాగా అక్కడ ఉన్నవాళ్ళు చేశారా లేదా తెలిసేది మీడియా ద్వారానే. అందులో చూసి వాళ్ళకి అందజేయడం జరుగుతదండి డెఫినిట్‌గా. అండ్ మీ అబ్బాయి కూడా అంటే యాటిట్యూడ్ స్టార్‌గా పేరొచ్చింది. కానీ ఆయన గొప్ప మనసు కూడా చాటుకున్నారు. ఇనీషియల్ స్టేజ్‌లో ఉండే ఆయన ఎంత తోచినంత సాయం ఆయన చేశారు. సో ఎలా ఆయనకి ఇంత ఇన్‌స్పిరేషన్ కలిగింది? లేదండి. వాడు బేసిక్‌గా అంత ఎమోషనల్ అండి. చాలా ఎమోషనల్. మేము ఫోన్‌లో మాట్లాడుతుంటే విని నేను చేస్తా డాడీ అని వాడేదో ఇప్పుడు పెద్ద సంపాదించిందేం లేదు. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీగా చేసిన సినిమాలే 3 సినిమాలు గూడా. కానీ తను ఒక రూ. 1,00,000 రెమ్యునరేషన్ కింద తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో మాట్లాడి కొంత కలెక్ట్ చేస్తున్నాడు. మీరన్నట్టుగా తను ఫీల్డ్‌లోకెళ్ళి ఎళ్ళాలనేది తన కోరిక. కొంతమందిని కలిసి అందించాలని తన ఇదనమాట. వాడు పెద్ద సినిమా ఏమవుతది అయన్నీ ఒక పెద్ద థాట్ లేదండి. మొదటి నుంచి కూడా ఆ స్పందన ఉంది. స్కూల్‌లో కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా చేసేవాడనమాట. సో అది బేసిక్‌గా తనకుంది. ఎందుకంటే వాళ్ళ డ్యాడీని, వాళ్ళ మమ్మీని చూస్తూనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. ఇలాంటి వాటికి మనం ఎంత ముందుకెళ్తాము అనేది. మేము ఒక ప్రోగ్రామ్‌లో నేను, నా వైఫు డబ్బులు గెలిస్తే అందులో సగం కరోనా ద్వారా నష్టపోయిన వాళ్ళకి ఇస్తామని చెప్పాము. అందరికీ ఇచ్చామండి. కానీ అది ఇట్లా ప్రెస్ మీట్‌లో పెట్టి చెప్పుకోలేదు మేము. ఎందుకంటే గలీజ్‌గా ఉంటుందని. కానీ ఎవరైనా క్వెషన్ చేస్తే ఆ వీడియోలు చూపించాలని వీడియోలు దగ్గర పెట్టుకున్నాం. సో అవన్నీ మా పిల్లలకి తెలుసు. అంటే మా డ్యాడీ, మమ్మీ ఇలా ఉంటారు. ఇవ్వకపోతే ఎవడేమనుకుంటాడు అని చెప్పి అనౌన్స్‌మెంట్ చేసి అనుకోలేదు. వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ ఏంటంటే మనం అన్నామంటే ఇవ్వాలి. మాట ఇస్తే ఇవ్వాలనేది నేర్పించామనమాట. సో అందుకనే డెఫినిట్‌గా తను ఫీల్డ్‌లోకి ఎళ్ళేలాగే ఉన్నాడండి. కెరీర్ పరంగా ఎలాంటి దిశానిర్దేశాలు చేస్తున్నారు పిల్లలకి? నేనొకటే చెప్తున్నా హార్డ్ వర్క్, సిన్సియారిటీ ఇవి 2 ఉండండి. మీకు ఇప్పుడు రాకపోయినా రేపు రాకపోతే ఎల్లుండి మీకొక రోజు ఒక మంచి పొజిషన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే టాలెంట్ అంటారా ఇద్దరిలో ఫుల్‌గా ఉంది. నేను అబ్జర్వ్ చేశాను. నేను దాన్ని క్లియర్‌గా చూశాను. యాక్టింగ్, డాన్స్ ఏదైనా ఇరగదీస్తారు. వీటితో పాటుగా ఉండాల్సింది ఒక సిన్సియారిటీ, హార్డ్ వర్క్. ఇవి 2 ఉంటే లైఫ్ బావుంటదండి. దానికి నేనే ఎగ్జాంపుల్ వాళ్ళకి. నాకు పెద్దగా ఏవో సపోర్ట్‌లుండవు. మస్తు నెగెటివ్ వస్తాయి గానీ, ఎప్పుడు నేను పనిని నమ్ముకుంటూ ఎళ్ళిపోతూ ఉంటా. వాటి మీద కాన్సంట్రేట్ చేయను. ఎవ్రీ టైమ్ 24 అవర్స్‌లో 16 అవర్స్ పని చేసిన టైం గూడా ఉంది. సో, అలాగా వర్క్ చేయమని చెప్తాను నేను. ఎలాగ ఇలా సహాయం అందించాలి. ఇంకా చాలా మందికి తెలియని పరిస్థితిలో కూడా ఉన్నారు. చేయాలని చేయలేకపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? డెఫినిట్‌గా ఇది కరెక్ట్ సమయం అండి. మీరు మీ మనసులో సహాయం చేయాలనుండి చేయలేకపోవడం కాదు. ఏదో రకంగా సాయం చేయండి. మాట సాయం చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేకపోతున్నారు. మీ ఫ్రెండ్ దగ్గర డబ్బులున్నాయని మీకు తెలుసు. రిక్వెస్ట్ చేయండి. అన్నా కొంచెం ఇవ్వండి అని మీరు ఒక మాట అన్నా పెద్ద సాయం చేసినట్టే. మీరు చెప్పినందుకు అతను చేస్తాడేమో. సో, ఏదో రకంగా మన మన తోటి ప్రజలకి, మన తోటి మనుషులకి మనం ఉపయోగపడితేనే మన
జన్మకి, మన జీవితానికి ఒక సార్థకం అని నేను నమ్ముతాను. చూసారు కదా! ఇదండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ టెలివిజన్ తరపు నుంచి ఆ 10,00,000 సహాయార్థం అయితే అందజేయడం జరిగింది. ఇంకా ఇలాంటివి ఖచ్చితంగా ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకొని మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి అనే ఇదితో ముందుకొస్తున్నామని ప్రభాకర్ గారు చెప్తున్నారు. సో, వీడియో జర్నలిస్ట్ ధర్మేంద్రతో రాణి, జీ16.